ఊరంతా నా కాళ్ళ కింద ఉంటే నేను మాత్రం నీ కవిళ్ళు బందినైతే నీ నడుమంపులు చూస్తుంటే మళ్ళీ పర్సనం వచ్చినట్టుంది నాకు. సాల్తీ మీ సరసాలు. బయట హనుమంత్ పటేల్ వెళ్తాడు. అయినా వయసు మీద పడ్డగాని మీకు అస్సలు పౌరుషం తగ్గలేదు. పౌరుషం తగ్గడానికి ఈ రాజు పటేల్ ఏమన్నా పాత కట్టి అనుకున్నావా? నిప్పు కనిక. రాజు పటేల్ వేట్ ఎప్పుడు వేడిగానే ఉంటుంది. మౌనికమ్మ, నా మాట ఒకసారి విను. రాజు పటేల్ నిన్ను మహారాజు లెక్క చూసుకుంటుండు, కానీ నువ్వు పరాయి గడ్డి మీద కన్నెత్తన్నావు అని నాకు తెలిసిపోయింది. ఆ సంతోష్ గాడు గాలికి తిరిగే తుమ్మ సెట్టస్ ఉంటాడు. రాజు పటేల్ సంగతి తెలుసు కదా, ఆయన ఊళ్ళో పెద్ద మర్రి సెట్టస్ ఉంటే వ్యక్తి. రాజు పటేల్ పరువును బదర్లు అయితే వాడేయకు. నువ్వు ఇది హెచ్చరిక అనుకుంటావో, బెదిరించు అనుకుంటావో, నీకు చెప్పే కౌన్సిలింగ్ అనుకుంటావో, అది నీ ఇష్టం. ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకో. చూడు పటేలా, రాజు పటేలకు నువ్వు ఎంతైనా ఊడియం చేసుకో, నా విషయంలో మాత్రం రాకు, సరేనా? బావా, ఆ రాజు పటేల్ భార్య మౌనిక జోలికి ఓపు బావా. ఆ రాజు పటేల్కి వెళ్తే ముక్కలు ముక్కలు నడుపుతాడు బావా నిన్ను. మన పిల్లల కోసం నా పాడు పని బంద్ చేయి బావా. ఏందే బాగా మాట్లాడుతున్నావు? నీలాంటి పేదదానికంటే ఆ మౌనికనే సుఖాన్ని బాగుతుంది నాకు. రాజు పటేల్ ఏందే, ఆడు ముసలోడు, వానితోటి ఏమైతుంది? వాడు ఏం చేయను నన్ను, లోపల నన్ను. మౌనిక, రాజు పటేల్ గాడు వేండా? పేండు. నీ మీదున్న మోజుకు నా రక్తం అంత ఉడుకుతుంది. వాడు ఏలేని పని నేను చేస్తా. అరే, ఇంకెన్ని రోజులు రా మనం ఈ దొంగతనం కలుసుడు? ఇగో ఒక పని చేద్దాం, నా మొగుని చంపేస్తే ఆ ఆస్తి అంతా మనకి అవుతుంది, ఆ ఇల్లు కూడా మనకి అవుతుంది. మంచిగా మనం మన ఇంట్లోనే కలిసి ఉండొచ్చు గారా. ఏంది ఇట్లా రమ్మన్నావు? రే సంతోష్, రాధిక నీకోసం పానం ఇస్తుందిరా. రాజు పటేల్ భార్యతో నీకేం పనిరా? అది ఎండమావి లాంటిది. రాజు పటేల్ పులి అసంటోడు, పడుకున్న పులిని లేపకురా నువ్వు. ఇదే నీకు ఆఖరి హెచ్చరిక. ఇప్పటికైనా మారు, ఇదే ఫైనల్, లాస్ట్, అన్ని గివే అనుకో. రాధిక కట్టిన తాళి నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. పటేలా, రాజు పటేల్ ముసలోడు, మౌనికకు కావాల్సింది నా దగ్గర ఉంది. మధ్యలో వస్తే నిన్ను కూడా నరుకుతా. ఏం చూసుకోనరా, ఏమనుకుంటున్నావురా బల్పు? అక్కడ రాజు పటేల్ పటేల్ అయితేంది, పాలేరు అయితేంది, అసలు పటేల్ అమ్మనే నా దగ్గర ఉంది. అదే నా బలం.
నా మొగుడు నా మాట చెప్తే ఇంటలేడు. ఈ పటేలమ్మ కన్నా చెప్పుకుంటా, ఒక ఆడదాని బాధ ఒక ఆడదానికే తెలుసు కదా, కనీసం ఆమె అయినా వింటది కావచ్చు. పటేలమ్మ, పటేలమ్మ, ఏందే గిట్లా వచ్చినావు నా ఇంటికి? పటేలమ్మ నా భర్తను వదిలేయమ్మ. పటేల్కు తెలిస్తే ముక్కలు ముక్కలు నక్కుతున్న భర్తను. హ్మ్. నీ మొగడు నా దగ్గరకు వస్తాడంటే నీ దగ్గర లేనిది నా దగ్గర ఉందానే కదా. ఎట్లా నా మొగని శాత కాదు, నీ మొగనికి శాతనైతుందనే నేను రప్పించుకున్నా. చల్ దొబ్బెయ్యే. అమ్మగారు మీ కాళ్ళు మొక్కుతున్న భర్తను వదిలేండి, నా పిల్లలు ఆగమవుతారు అమ్మగారు. పోవే. ఇంకొకసారి నా ఇంటి ముంగడికి వచ్చినామనుకో నేను నిన్న సంపి పొంద పెడతా. నడు ఇక్కడి నుంచి. తిను సంతోష్. ఇగో రేపు పటల్ని బావి కడికి రమ్మంట. బండి ఎత్తేసి ఇవన్నీ చంపేద్దాం. అప్పుడు ఈ ఇంటికి నువ్వే రాజువి, నేనే రానివి. అప్పుడు మనకి ఎవ్వరు అడ్డురారు. ఏమంటావు? సరే మౌనిక, రేపటికెళ్ళి రాజు పటేల్ కథ హనుమంత్ పటేల్ సోది ముగిసిపోతుంది. చూసినావారా, నేను చెప్తాను విన్నావు ఇన్ని రోజులు. వాస్తవం నువ్వు చెప్పినావు కానీ నా కన్నదం చూసేదాకా నా పెళ్ళి ఎటువంటిదైనా తెలియదు. నేను బావిగడికి రమ్మని నేను అక్కడనే చంపేస్తామని పెద్ద ప్లాన్ చేశారు వాళ్ళు. సరే చూద్దారా, ఇబ్బంది చెప్తారో చూద్దాం. అరే నేను తినే తిండ్ల నీకు పాలు ఇచ్చిండ్రా ఇంటి మనిషి లెక్క, కానీ నువ్వు నా పెళ్ళ పక్కన పాలు పంచుకున్నావురా దుర్మార్గుడా. రే నీకు ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా మారతలు ఎవరాను, నువ్వు ఇష్ట అయితే తినవురా. అయ్యా కాపాడుండి అయ్యా, అని కొట్టకుర్రి, నా మంగళని కాపాడుండి అయ్యా, దండం పెడతా. వాడు ఎన్నోసారి చెప్పిండు వీనికి, అయినా వీడు వినలేదు. వీడు ఏ చేతులు లేదు నా పెళ్ళని తాకిండు, ఆ చేతులు ఉండకూడదు. అరే కాలు చేతులు విరిచేయరా. చూశారు కదా, పరుల పెళ్ళం మీద మోదు ప్రాణాల మీద తెస్తుంది. అక్రమ సంబంధం ఆనందాన్ని ఇవ్వదు, ఆవిరైపోయే జీవితాన్ని ఇస్తుంది. కట్టుకున్న భార్యను గౌరవించండి. పరాయి సుఖం కోసం వెళ్తే మీ గతి కూడా ఇంతే.